మా తల్లిదండ్రులు పుణ్యం చేశారేమో అనుకుంటున్నాను ఇది నాకు దొరకటం. ఎందుకంటే నేను ఇంటర్వ్యూకి వెళ్ళలేదు, ఎగ్జామ్ రాయలేదు. దేవుడు మా ఇంటికి వెస్టేజ్ని పంపించిండు 2017. సో చిన్న సెకండ్ హ్యాండ్ ఒక బైక్ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు వెస్టేజ్లో నేను చాలా హ్యాపీగా ఉన్నా. అదేవిధంగా మా టీంలో చాలామంది హ్యాపీగా ఉన్నారు. దీనన్నింటికి కూడా తల్లి, తండ్రి, గురువు, దైవం అంటాం కదా. దీనికి కర్త, కర్మ, క్రియ, తల్లి, తండ్రి, గురువు, దైవం ఎవరు అంటే మాకు మా నిలువెత్తు విగ్రహం శ్రీ సుబ్బయ్య సారి పాద పద్మాలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. సో మాకు కొంచెం మేనేజ్మెంట్ కూడా మేము తక్కువగా ఉంటాం, ఎక్కువ మాకు అన్ని కంప్లీట్గా సుబ్బయ్య సార్తోనే మేము ముందుకెళ్తా ఉన్నాం. సో నా జర్నీ స్టార్టింగ్లో 50 రూపీస్ నేను డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అయినప్పుడు. ఇప్పుడు నా హైయెస్ట్ ఇన్కమ్ 18,35,000. బాగుందా? ఇది అందరికీ సాధ్యపడుతుంది. ఈ హాల్లో కూర్చున్నారంటే డెఫినెట్గా దేవుడు మీ అందరికీ కూడా, మీరు మన తల్లిదండ్రులు ఎవరో పుణ్యం చేయబట్టి మీ అందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు. బిలీవ్ చేయండి. కొంతమంది మీటింగ్కి వచ్చి కూడా దీన్ని అర్థం చేసుకోక సబ్బులు కంపెనీ లాగా చూసినట్టు వాళ్ళకి సబ్బుల కంపెనీనే కనిపించింది. వెస్టీజ్ ఎలా చూస్తే అలా కనిపిస్తుంది, మీరందరూ ఎలా చూస్తే అలా కనిపిస్తుంది. మీరందరూ కూడా రాబోయే రోజుల్లో విఎంసీఎంగా కరోర్పతులుగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. అదేవిధంగా సమాజంలో 2 వర్గాలు ఉన్నాయి, చూసే బ్యాచ్, చేసే బ్యాచ్. వెస్టీజీకి రాకముందు నేను చూసే బ్యాచ్, వెస్టీజీకి వచ్చినాక మీరు కూడా మేబీ ఇంతకుముందు చూసే బ్యాచ్ ఉండొచ్చు, ఇప్పుడు చేసే బ్యాచ్ లాగా ఉండండి. ట్రై చేస్తే రాదు, డిసైడ్ చేస్తే పని చేస్తాను మా సుబ్బయ్య సార్ ఎప్పుడు చెప్తా ఉన్నాడు. ట్రై చేసి మీ అందరూ కోటీశ్వరులుగా మారాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.